హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు బాగున్నాను అనుకుంటా. వీడియో నచ్చిందని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టైం వేస్ట్ డ్రామాలు కలుపుదాం. డ్రామా స్టడీలో మనకి ఇంటిని చూపిస్తే ఉంటాడు. ఇంకా ఇద్దరు పిల్లలు తీసుకొని అక్కడికి వచ్చి ఉంటుంది. ఇంకా జాయ్ అంటుంటాడు, అమ్మ నా కోట్ వేసుకున్నాని అంటూ ఉంటాడు. ఏంటంటుంది, ఈ కోట్ నీ దగ్గర ఉంచుకో, ఆయన కూడా ఈ డ్రెస్ చాలా ఎక్కువ ప్రైస్ అని అంటూ ఉంటుంది. ఇంక బేబీ అంటుంటాడు, అమ్మ అని అంటూ ఉంటాడు. ఇటుంటుంది, నువ్వేం పిలిచా మళ్ళీ పిల్లని అంటూ ఉంటుంది. ఇంక బేబీ అంటూ ఉంటాడు, మీరు మా అమ్మనే కదా అని అంటూ ఉంటాడు. ఏంటంటుంది, అవును నేను మీ అమ్మనే, మీ ఇద్దరు నన్ను అలా పిల్లచ్చు, మీకు ఏం కావాలనుకున్నా నేను చేస్తానని ఇంక తీసుకుని వెళ్తూ ఉంటుంది. ఒక అమ్మాయి అంటూ ఉంటుంది, ఆయన కూడా ఇంత తక్కువ ఏజ్లోని ఇద్దరు పిల్లల తినకని అంటూ ఉంటాడు. ఒక పర్సన్ అంటుంటాడు, తిన కోసం నేను ఫ్లవర్స్ మొత్తం ట్రై చేశాను కానీ ఛాన్స్ మిస్ అయిపోయిందని అంటూ ఉంటాడు. ఈయనకి అర్థమై ఉంటుంది, బేబీ ఉన్నాడు కదా ఇదంతా కావాలని చేశారని. ఈ పాటికి రాహుల్ వచ్చి ఉంటాడు. మీడియా వాళ్ళందరూ క్వశ్చన్ చేస్తూ ఉంటాడు. ఇంక పేయ అన్నాడు కదా ఆపుతూ ఉంటాడు. ఇంక మిగతా అమ్మాయిలు అంటూ ఉంటాడు, ఇలాంటి పాటికి రాహుల్ ఉన్నాడు కదా రాడు కదా, ఎంత తక్కువ ఏజ్ లో ఎంత సూపర్ యాక్టర్ వావ్ అని అంటూ ఉంటాడు. ఇంక హీరోని ఆలోచిస్తూ ఉంటుంది, ఎందుకు ఎప్పుడు ఇతను రూడ్గా ఉంటాడని అనుకుంటూ ఉంటుంది. ఇంక బేబీ ఇంక జాయ్ అంటూ ఉంటాడు, మేము వాష్రూమ్కి వెళ్ళాలని అంటూ ఉంటాడు. ఏంటంటుంది, అయితే నేను కూడా వస్తానని అంటూ ఉంటుంది. ఇంక బేబీ అంటూ ఉంటాడు, మేమేం చిన్నపిల్లలు కాము, మేము వెళ్ళగలమని ఇంక వెళ్ళి ఉంటాడు. వాష్రూమ్ చెప్పి ఇంకా రాహుల్ని కలవడానికి వెళ్ళి ఉంటాడు. ఇంక రాహుల్ అంటూ ఉంటాడు, ఆ అమ్మాయి ఏం చేస్తుంది ఇక్కడ అని అంటూ ఉంటాడు. అంటే మన హీరోని జాయ్ అంటుంటాడు, ఆ అమ్మాయి తీసుకుని వచ్చిందని అంటూ ఉంటాడు. ఇంకా రాహుల్ అంటూ ఉంటాడు, ఆయన కూడా ఇక్కడికి వచ్చిందంటే నా గురించి చెప్పడానికే కదా అని అంటూ ఉంటాడు. బేబీ అంటుంటాడు, కాదు తను ముందు కన్నా ఇప్పుడు చేంజ్ అయిపోయిందని అంటూ ఉంటాడు. రాహుల్ అంటుంటాడు, తను చేంజ్ చేయడమ్మా అసలు నమ్మలేను, నేను ఫేమస్ అయ్యాను కదా అందుకనే అత్తమాల నాకు ఫోన్ చేస్తుందని అంటూ ఉంటాడు. ఎటువంటి కదా వాష్రూమ్ బయట వెయిట్ చేస్తాడని, వీళ్ళు ఇంకా రాలేదని ఆలోచిస్తాడని. అప్పుడే ల్యాండ్ ఉన్నాడు కదా హీరోని పట్టుకుని ఉంటాడు, నువ్వు సైలెంట్గా ఉండలేకపోతే నీ పిల్లలు ఉండరని అంటూ ఉంటాడు. ఇంక హీరోని ఒక చోటుకి తీసుకుని వచ్చి ఉంటాడు. ఇంక హీరోని అంటూ ఉంటుంది, నా పిల్లలు లేరని అంటూ ఉంటుంది. ఇంక ల్యాండ్ అంటాడు, నీ పిల్లల గురించి నాకేమీ తెలియదు, ఆయన కూడా నువ్వు ఇంత రెడీ అయ్యావు ఏంటి, 8 months నుంచి నువ్వు నాతో ఉన్నా ఒక్కసారి కూడా నేను క్లోజ్గా రానేలేదు, ఈసారి నేను వదలనని అంటూ ఉంటాడు. అప్పుడు ఒక మాస్ పర్సన్ ఉన్నాడు కదా అతన్ని ల్యాండ్ని దూరంగా తోసేస్తుంటాడు. ల్యాండ్ ఉన్నాడు కదా చాలా భయంతో అక్కడి నుంచి పారిపోయి ఉంటాడు. హీరోని ఆలోచిస్తూ ఉంటుంది, ఈ పర్సన్ ఎవరు, అసలు ఎందుకు నన్ను కాపాడాడని అనుకుంటూ ఉంటుంది. ఇంకా థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది. ఆ మాస్క్ వేసుకున్నాడు కదా హీరోని క్లోజ్గా ఇంకా తీసుకుని వస్తూ ఉంటాడు. హీరోని ఆలోచిస్తుండేది, ఇతను నాతో మిస్బిహేవ్ చేస్తే కాల్ మీద కొడతానని అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఆ పర్సన్ కదా కిస్ చేయబోతూ ఉంటాడు. హీరోని అంటుంది, నువ్వేం చేస్తున్నావు అని అంటూ ఆ పర్సన్ అంటాడు, మీద అబ్బాయిని టెంప్ చేస్తావు కదా అలానే కదా నువ్వు అని అంటూ ఉంటాడు. ఇంక హీరోని మాత్రం చాలా కోపం వచ్చి కాల్ మీద కొట్టి ఉంటుంది. ఇంకా హీరోని ఉంది కదా ఆ పర్సన్కి చెప్తూ ఉంటుంది, నేను మిగతా వాళ్ళకి బుద్ధి చెప్పడం బాగా చెప్పగలని అంటూ ఉంటుంది. ఇంకా రాహుల్కి అవార్డు ఇస్తూ ఉంటాడు. అతను మాట్లాడాలి కానీ అతను ఏమి మాట్లాడట్లేదు. మిగతా అందరూ ఆలోచిస్తుంటాడు, ఎందుకు ఇతను మాట్లాడట్లేదని అనుకుంటూ ఉంటాడు. రాహుల్ ఉన్నాడు కదా ఇంకా తను ఇక లేదని అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా తనకి పిఏ చెప్తూ ఉంటాడు, తను ఎక్కడుందో ఫస్ట్ నాకు డీటెయిల్స్ కావాలని అంటూ ఉంటాడు. పిఏ అన్నాడు కదా వీడియో చూపించడం ల్యాడ్ తోటి ఇంటి కదా ఉందని. ఇంకా రాహుల్గా అర్థమైంది, తను ఎప్పుడు చేంజ్ అవ్వదు, తను ఇలానని అనుకుంటూ ఉంటాడు. హీరోయిన్ కదా పిల్లల కోసం వెతుకుతూ ఉంటుంది. ఇంకా పక్కన వాళ్ళని మిగతా వాళ్ళని అడుగుతూ ఉంటుంది. అప్పుడే రాహుల్తో ఉండడం చూసి హీరోయిన్ కదా చాలా బాధతోటి ఇంకా వెళ్ళిపోయింది. తన ఫోన్ కూడా కట్ చేస్తున్నాడని ఇంకా బేబీ అంటూ ఉంటాడు, తనే కదా ఫోన్ చేసింది, ఎందుకు కట్ చేశాడు, అయినా కూడా తను చేంజ్ అయిపోయింది అన్నయ్య అని అంటూ ఉంటాడు. ఇంకా రాహుల్ అంటుంటాడు, తను ఏం చేంజ్ అవ్వలేదని అంటూ ఉంటాడు. జోయ్ అంటూ ఉంటాడు, తను చేంజ్ అయిపోయింది, నువ్వు వినపోతే సరే నేను వెళ్ళిపోతానని బేబీ జోయ్ అంటూ ఉంటాడు. రాహుల్ అంటూ ఉంటాడు, నాకు చాలా ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయి కానీ నేను మీకోసం వచ్చాను, తను ఏం చేస్తుందో చూడు, తను చేంజ్ అయిందా లేదు అని అంటూ ఉంటాడు. ఇటునుంది కదా ఇద్దరు పిల్లల మీద చాలా కోపంగా ఉండే, ఆయన కూడా నేను వాళ్ళ తల్లిని కదా అలా కోపంగా ఉండకూడదని అనుకుంటున్నది. అప్పుడే పిల్లలు వచ్చి ఉంటాడు, ఏంటి లేట్ అయింది, సరే పాలు తాగానని అంటూ ఉంటాడు. ఇంకా జాయిన్ కదా ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయి ఉంటాడు. బేబీ అంటుంటే నాకు పాలు వద్దని వెళ్ళిపోయి ఉంటాడు చాలా కోపంగా. ఇటుని ఆలోచిస్తుండే, అసలు నేను కోపంగా ఉండాలి కానీ వీళ్ళు చూడు నా మీద కోపంగా ఉన్నారని అనుకుంటూ ఉండేది. నెక్స్ట్ మార్నింగ్ ఇటునుంది కదా పిల్లలకి చెప్తుంటే త్వరగా బ్రేక్ఫాస్ట్ చేయండి, స్కూల్ దగ్గర దింపుతానని అంటూ ఉండేది. ఇంక బేబీ అంటుంటాడు, నువ్వెందుకు దింపడమని అంటూ ఉంటాడు. ఏంటనే ఉంటుంది, మళ్ళీ స్కూల్కి లీవ్ పెట్టాలనుకుంటున్నాడు, అసలు కుదరదు, నేను మీ ఫ్యామిలీ ఉన్న వరకు నేను మిమ్మల్ని చూసుకుంటానని అంటూ ఉంటాడు. ఇంకా జాయ్ ఆలోచిస్తూ ఉంటాడు, మా డాడీని తిని మోసం చేస్తుందని అనుకుంటూ ఉంటాడు. బేబీ అనుకుంటూ ఉంటాడు, ఆయన కూడా మా డాడీని మోసం చేస్తుంది, ఆయన కూడా మాతో ఎందుకు ఇంత మంచిగా ఉంది అని అనుకుంటూ ఉంటాడు.
హీరోయిన్కి అప్పుడే పోలీస్ నుంచి కాల్ వచ్చేయండి. ఇంకా ఆ పర్సన్ అంటూ ఉంటాడు మాకేం వీడియో దొరకలేదని అంటూ ఉంటాడు. హీరోయిన్ అంటది ఒక వీడియో కూడా దొరకలేదా ల్యాండ్ గురించి అని అంటూ ఉంటాడు. ఇంకా జాయ్ అంటూ ఉంటాడు నిన్న అసలు ఏమైందని అంటూ ఉంటాడు. హీరోయిన్ అంటుంది ఏమీ కాలేదని అంటూ ఉంటుంది. ఇంకా బేబీ అంటూ ఉంటాడు మేడం ఉంది కదా మమ్మల్ని వేరే క్లాస్కి పంపాలనుకుంటున్నారని అంటూ ఉంటాడు. హీరోయిన్ అంటుంది మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేయండి ఏమీ కాదని అంటూ ఉంటుంది. ఇంకా బేబీ ఆలోచిస్తున్నాడు మనం తప్పుగా ఆలోచించాము ఆయన కూడా ఆ వీడియో కూడా డిలీట్ చేసామని అంటూ ఉంటాడు. జాయ్ అంటుంటాడు మిస్టేక్ చేశాం కదా తనకి సారీ చెప్దామని అంటూ ఉంటాడు. హీరోయిన్ ఉంది కదా ల్యాండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటుంది. ఇంక వాళ్ళ అమ్మని అడుగుతూ ఉంటుంది నీ కొడుకే కదా అని అంటూ ఉంటుంది. ల్యాండ్ అమ్మ అంటుంది నా కొడుకు లేడు కదా అని అంటూ ఉంటుంది. హీరోయిన్ ఉంటుంది లేరా అని ఇంకా గ్లాస్ ఉంది కదా పలకొట్టేస్తుంటుంది. ఇంకా ల్యాండ్ వాళ్ళ అమ్మ అంటుంది నువ్వేం చేస్తున్నావు అని అంటూ హీరోయిన్ అంటుంది నీ కొడుకున్నాడు కదా మిస్బిహేవ్ చేశాడు నాతోటి ఎక్కడున్నాడు రమ్మని చెప్పని అంటూ ఉంటాడు. అప్పుడు ల్యాండ్ వచ్చి ఏంటి నీ గోలా అని అంటూ ఉంటాడు. హీరోయిన్ అంటుంది నువ్వు నాతోటి 2 సార్లు మిస్బిహేవ్ చేసావు నాకు 2 కోట్లు ఇస్తావా లేకపోతే జైల్లోకి వెళ్తావా అని అంటూ ఉంటుంది. ల్యాండ్ అంటాడు మొత్తం డబ్బులు ఇచ్చేసాను కదా ఇంకేం ఇవ్వాలి నీ దగ్గర అని అంటూ ఉంటాడు. హీరోయిన్ అంటుంది సరే అయితే ఈ పేపర్స్ మీద సైన్ పెట్టని అంటూ ఉంటుంది. ల్యాండ్ ఉన్నాడు కదా పెట్టు ఉంటాడు. హీరోయిన్ అంటుంది ఇంకోసారి నాతో మిస్పే చేశానుకో ఖచ్చితంగా నేను జైలుకి పంపిస్తానని అంటాడు. ఇంక ల్యాండ్ ఉన్నాడు కదా పేపర్ లాక్కోవాలనుకుంటాడు కానీ హీరోయిన్ ఉంది కదా జాగ్రత్తగా వెళ్ళిపోయింది. బయటకు వచ్చాక లీ కంపెనీ వాళ్ళ మాస్క్ పర్సన్ ఉన్నాడు కదా అతను కంపెనీ లోపలికి వెళ్తూ ఉంటాడు. హీరోయిన్ ఆలోచిస్తుంటుంది ఈ పర్సన్ ఎవరని అనుకుంటూ ఉంటుంది. ఇంకో లేడీస్ ఉన్నాడు కదా మాట్లాడుతూ ఉంటాడు. ఈ పర్సన్ వేరే కంట్రీ నుంచి వచ్చాడు ఆయన కూడా వేరే కంపెనీ తోటి టైప్ చేయాలనుకుంటున్నాడని అంటూ ఉంటాడు. హీరోయిన్ ఆలోచిస్తుంటది హీరో కదా కోమల నుంచి బయటకు వచ్చాక వీళ్ళందరికీ బుద్ధి చెప్తారని అనుకుంటూ ఉంటుంది. ఇద్దరు పిల్లలు కదా స్కూల్లో ఆడుకుంటూ ఉంటాడు. హీరోయిన్ కదా ఫోటోలు తీస్తూ ఉంటాయి. ఇంకా బేబీ వచ్చి చెప్తూ ఉంటాడు సారీ మమ్మీ మీకు కాల్ చేసినా కూడా నేను ఎత్తలేదు ఇదిగోని ఫ్లవర్స్ అని అంటూ ఉంటాడు. ఇద్దరు ఇస్తూ ఉంటాడు. హీరోయిన్కి చాలా నచ్చింది. ఆయన కూడా ఇవి ఫ్లవర్స్ గర్ల్ ఫ్రెండ్కి ఇస్తారు కదా నాకెందుకు ఇచ్చాడని అంటూ ఉంటాడు. ఇంకా ఇద్దరు పిల్లలు కదా సారీ చెప్పి ఉంటాడు. ఇంక హీరోని అంటూ ఉంటుంది మీ ఇద్దరు ఎంత క్యూట్గా ఉన్నాడని బేబీకి కిస్ పెడుతూ ఉంటుంది. ఇంక హీరోని అంటూ ఉంటుంది జాయ్ నీకు కూడా కిస్ కావాలంటే నన్ను మమ్మీ అని పిల్లని అంటూ ఉంటాడు. ఇంకా జాయ్ అంటుంటాడు నువ్వు అంత యాటిట్యూడ్ చూపించాల్సిన అవసరం లేదు నాకేం వద్దు మీకు కిస్ అని అంటూ ఉంటాడు. బేబీ అన్నాడు కదా హీరోని మమ్మీ అని పిలుస్తూ ఉంటాడు. హీరోని అంటుంది నువ్వు అలా పిలిచా అనుకో ఖచ్చితంగా నీకు ఎక్కువ కిస్ ఇస్తానని అంటూ ఉంటాడు. జాయ్ అంటుంటాడు ఇంకా చాలా పెద్ద నేను ఇంటికి వెళ్తాను నాకు చాలా ఆకలిస్తుందని అంటూ ఉంటాడు. హీరోని అంటుంది మీరు ఇద్దరు ఉన్నారు కదా ఇంత క్యూట్గా బాధించాడు కదా సరే అయితే మీ ఇద్దరికి బయట డిన్నర్ ఇప్పిస్తానని అంటూ ఉన్నాడు. ఇంక ఇద్దరు పిల్లని బయటకు తీసుకుని వచ్చేంటిది. ఇంక హీరోని అంటుంది పదని సెల్ఫీ తీసుకున్నామని అంటూ ఉంటుంది. జాయ్ అంటుంటాడు ఎందుకు ప్రతిదానికి సెల్ఫీ తీస్తున్నా అని అంటూ ఉంటాడు. ఇంక బేబీ అంటుంటాడు నువ్వు రాకపోతే సరే నేను మమ్మీతో సెల్ఫీ దిగుతానని ఇక సెల్ఫీ దిగి ఉంటాడు. ఈ ఫోటో కదా చాలా బాగుంది మమ్మీ నాకు సెండ్ చేయండి నేను స్టేటస్లో పెడతానని అంటూ ఉంటాడు. అప్పుడే ఒక బాబు ఉన్నాడు కదా ఇంకా జాయ్ మీద డ్రింక్ వేసి ఉంటాడు. జాయ్ కూడా అతని మీద వేసి ఉంటాడు. ఇంకా బాబు ఉన్నాడు కదా వాళ్ళ డాడీకి వెళ్ళి చెప్తూ ఉంటాడు చూడండి నా మీద డ్రింక్ వేసాడని అంటూ ఉంటాడు. ఇంకా వాళ్ళ డాడీ ఉన్నాడు కదా వచ్చి అరుస్తూ ఉంటాడు మీ బాబు మా బాబు మీద డ్రింక్ వేసాడని అంటూ ఉంటాడు. ఏంటంటే ఫస్ట్ మీ బాబు చేశాడు మా బాబు చేయలేదని అంటూ ఉంటాడు. ఆ పర్సన్ అంటుంటాడు నా పేరు గావు ఆ రోజు మిమ్మల్ని పార్టీలో చూసాం పదండి మనం కలిసి డిన్నర్ చేస్తామని అంటూ ఉంటాడు. ఏంటంటే అవసరం లేదని పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయి ఉంటుంది. ఇంకా గావు ఆలోచిస్తుంటాడు ఎంత యాటిట్యూడ్ ఆయన కూడా లేవు కంపెనీ వాళ్ళు ఉన్నారు కదా మొత్తం అంతా లాస్ అయిపోతుంది తర్వాత నువ్వు నా కాళ్ళ దగ్గరికి వచ్చి పడతావని అంటూ ఉంటాడు. హీరో ఉన్నాడు కదా అలా చేస్తుంటాడు. అసలు హీరోని ఏం చేయాలనుకుంటుంది నాకు అర్థం కావట్లేదు నా ఇన్ఫర్మేషన్ మొత్తం కావాలని అంటూ ఉంటాడు. హీరో కదా చెప్తూ ఉంటాడు. ఇంక జాయ్ని బేబీని ఇద్దరిని డిన్నర్కి తీసుకుని వెళ్ళారని అంటూ ఉంటాడు. ఇంక హీరోను కదా యశోనే షాక్ అయిపోయి ఉంటాడు. ఆయన కూడా హీరోయిన్కి పిల్లలంటే ఇష్టం లేదు కదా మళ్ళీ ఇప్పుడేంటి అని అనుకుంటూ ఉంటాడు. అంటూ ఉంటాడు మీ ఫస్ట్ బాబు ఇంక సెకండ్ బాబు ఉన్నాడు కదా హీరోయిన్ తోటి అసలు మాట్లాడాడు కానీ థర్డ్ బాబు ఇంకా ఫోర్త్ బాబు ఉన్నాడు కదా ఇద్దరు హీరోయిన్ తోటి బాగానే మాట్లాడుతున్నాడని అంటూ హీరో అంటుంటాడు. ఇంక హీరోని ఏం చేయాలనుకుంటుందో మొత్తం ఇన్ఫర్మేషన్ కావాలని అంటూ ఉంటాడు. హీరోయిన్ ఉంది కదా పిల్లల్ని అడుగుతూ ఉంటుంది నెక్స్ట్ క్లాస్ గురించి మీరు ఏమో ఆలోచించారని అంటూనే ఇంక పిల్లలు అంటూ ఉంటారు నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాలంటే అది కాకుండా స్టడీ ఎక్కువ ఉంటుంది మేము ఆడుకోవడానికి కూడా ఉండదు దాని గురించి ఆలోచిస్తున్నాము అని అంటూ ఉంటాడు. హీరోయిన్ అంటుంది మీ ఇష్టం మీరు ఏం చేయాలనుకుని చేయండి అని అంటూ ఈ క్లాస్లో ఉండండి అని అంటూ ఇంక పిల్లలు అంటున్నారు తాతయ్య ఉన్నాడు కదా మమ్మల్ని వేరే క్లాస్లోకి పంపాలనుకుంటున్నాడు ఎందుకంటే అన్నయ్యలు ఉన్నారు కదా ఆ క్లాస్లోనే చదివారు నెక్స్ట్ క్లాస్లోనే అందుకని తాతయ్య వేస్తానని అంటున్నాడని అంటూ ఉంటాడు. నేను ఈ విషయం తాతయ్యతో మాట్లాడతాను మీరు చదువుకోనని ఇంకా వెళ్ళి ఉంటుంది.
హీరో ఆలోచిస్తూ ఉంటాడు. పిల్లలు ఏమి ఇష్టం పడుతున్నాడో అది చేస్తుంది. ఆయన కూడా మిగతాలందరూ ఎందుకు మాట్లాడుతున్నాడు, హీరోని మంచిది కాదని, పిల్లల్ని అసలు చూసుకోదని. ఇంక హీరోనే ఉంది కదా పడుకున్నప్పుడు హీరో ఉన్నారు కదా వెళ్ళి ఉంటాడు. ఇంక తనని కిస్ చేయబోతూ ఉంటాడు. అప్పుడే హీరోని కదా లేచేది. నువ్వెవరని అంటూ ఉంటుంది. అప్పుడు మన హీరోని కదా మాస్క్ పెట్టి ఉంటాడు. నేను మళ్ళీ కలుద్దానని వెళ్ళిపోయి ఉంటాడు. హీరోని అంటది మళ్ళీ నువ్వు ఇక్కడికి వచ్చావా, నీకు పని చెప్తానని పడుకోబోతూ ఉండేది. కానీ మన హీరోని కదా వెళ్ళిపోయి ఉంటాడు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చిందండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సారీ ఫ్రెండ్స్, వీడియో ఉంది కదా లేట్గా అప్లోడ్ చేసినందుకు, ఎందుకంటే డేటా ఉంది కదా అయిపోయింది. కొద్దిగా నా సైడ్ కూడా అర్థం చేసుకోండి. బాయ్.